వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, పిచ్చుకల వాయిస్ వస్తుంది. ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్నెయిల్ చూసేశారు కదా. సో బ్రౌన్ టౌన్ రిసార్ట్లో ఉన్నాను. నాకైతే అసలు మస్తు అంటే మస్తు నచ్చింది. ఎంత బాగుందో. నాతో పాటు మళ్ళీ మీకు కూడా మొత్తం చూపిస్తాను, ప్రైస్ చెప్తాను, మేము ఏమేమి చేసామో చెప్తాను, అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ నా వీడియోస్ ఏది మిస్ అవ్వరు. సో చలో స్టార్ట్ చేద్దాం. వాయనాడ్, కూర్గ్, పాండిచ్చేరి, కశ్మీర్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో స్టే చేయాలని ఉందా? దానికోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ రెసార్ట్కి వెళ్తే సరిపోద్ది. ఇది ది బెస్ట్ రెసార్ట్ నియర్ హైదరాబాద్. మన బిజీ స్కెడ్యూల్ పక్కన పెట్టి ఒక 24 hours ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తే ఎంత రిలాక్స్గా ఫీల్ అవ్వచ్చో. మేము ఫుల్గా లంచ్ చేసి రెసార్ట్కి స్టార్ట్ అయిపోయాము. చెక్ ఇన్ టైం 2 o'clock కాబట్టి మేము మణికొండ నుంచి 1:15కి స్టార్ట్ అయ్యాము. మ్యాప్స్లో జస్ట్ మాకు ఒక 45 minutes చూపించిందనమాట. రెసార్ట్కి రీచ్ అయ్యే ఒక 10 minutes ముందు నుంచి రోడ్ సరిగ్గా లేదు, బంప్స్ ఉన్నాయన్నమాట మొత్తము. యాక్చువల్లీ విలేజ్ కదా, సో మనకి ఈ బ్రౌన్ టౌన్ రెసార్ట్ మోయినాబాద్ దగ్గర ఉన్న కనకమామిడి అనే విలేజ్లో ఉంది. బ్రౌన్ టౌన్ రెసార్ట్కి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చే ముందు మీ స్టోరేజ్ని క్లియర్ చేసుకొని రండి. ఎన్ని మంచి మంచి స్పాట్స్ ఉన్నాయో ఫొటోస్ దిగడానికి. అసలు పిచ్చగా పిక్స్ దిగొచ్చు. ఎంట్రన్స్ దగ్గర మన నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అడుగుతారు, అది ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎంటర్ అయ్యాక మొత్తం గ్రీనరీ. దీన్ని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. సమ్మర్ సీజన్ కదా, చాలా ఎండగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇన్ని చెట్లు ఉండేసరికి మంచిగా నీడగా ఉంది. మొత్తం రెసార్ట్ చూపిస్తాను, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, కాస్ట్ ఎంత, అన్నీ డీటెయిల్గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండలో పడొచ్చాక రిసెప్షన్ దగ్గర చల్లటి జ్యూస్ ఇచ్చారు. అంటే ఏసీ కార్లోనే వచ్చాము, అయినా కూడా ఆ వేడి ఫీలింగ్ ఉంటుంది కదా. రెసార్ట్కి కరెక్ట్గా చెక్ ఇన్ టైం 2 o'clock కల్లా రీచ్ అయిపోయాము. రిసెప్షన్లో ఇక్కడ ఒక బోర్డు ఉంది, దీన్ని ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే యాక్టివిటీస్ టైమింగ్స్ అన్నీ దీంట్లో క్లీన్గా మెన్షన్ చేశారు. సో మీరు ఏది మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అది ఫాలో అయిపోవచ్చు. ఆల్కహాల్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని ఉంది. రిసెప్షన్లో ఒక 15 minutes వెయిట్ చేయమన్నారు. ఆ లోపే మా వాడెవరినో పరిచయం చేసేసుకొని మంచిగా బ్యాట్ బాల్ ఆడుకుంటున్నాడు. రూమ్ అలాట్ అయిపోయింది అండ్ బెల్ బాయ్ మమ్మల్ని అసిస్ట్ చేస్తున్నారు రూమ్ చూపించడానికి. అండ్ తనే మా లగేజ్ కూడా క్యారీ చేస్తున్నారు. దిస్ ఈజ్ అవర్ స్టే ఫర్ ఏ డే. ఎంత బాగుందో అసలు. హిమాలయన్ థీమ్తో కన్స్ట్రక్ట్ చేసిన ఈ వుడెన్ కాటేజ్కి హిమాలయన్ స్యూట్ అని పేరు పెట్టేశారు. కన్స్ట్రక్షన్కి వీళ్ళు పైన్ వుడ్ యూజ్ చేశారంట. సో ఫైర్ రెసిస్టెంట్ కాబట్టి అంత డేంజర్ కూడా ఏముండదు. ఈ రెసార్ట్ ట్రిప్ సడన్ ప్లాన్ అనమాట. సో జస్ట్ 1 day ముందు నేను చెక్ చేశాను ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అని. చాలా రెసార్ట్స్ చూశాను, కానీ ఈ రెసార్ట్ చూడంగానే పిక్స్లో మొత్తం గ్రీనరీ ఉండి బాగా అనిపించింది. సో సమ్మర్కి కూడా బెస్ట్ అని ఇంక ఇది బుక్ చేశాను. నేను చెక్ చేసినప్పుడు ఇది లాస్ట్ అవైలబుల్ రూమ్ అనమాట. సో వెంటనే బుక్ చేసేసుకున్నాను. నేనైతే అగోడా నుంచి చేశాను. మీరు అన్ని ప్లాట్ఫామ్స్ చూసి ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడి నుంచి తీసుకోండి. బ్రౌన్ టౌన్ రెసార్ట్ వెబ్సైట్ కూడా చెక్ చేయండి. 2 adults and 1 kidకి ఇది బెస్ట్ స్టే ఆప్షన్. ఈజీగా అకామిడేట్ చేస్తుంది. రూమ్ టూర్ చూపిస్తాను పదండి. బెడ్ నీట్గా అరేంజ్ చేశారు అండ్ దీనికి రైట్ సైడ్లో మనకి 2 chairs ఇచ్చారనమాట సిట్టింగ్కి. ఈ విండోలోంచి మనకి మొత్తం గార్డెన్ వ్యూ కనిపిస్తుంది. ముందు ఎంట్రన్స్ అనమాట ఇదంతా. బెడ్ సైడ్ చిన్న టేబుల్ పెట్టారు, దాని మీద మనము రిసెప్షన్కి అలా కాల్ చేయడానికి ఒక ఫోన్ ఉంది అండ్ ఏసీది చిన్న రిమోట్. వైఫై నెంబర్, రూమ్ సర్వీస్ నెంబర్ అవన్నీ దీని మీద ఉన్నాయన్నమాట. సో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ హియర్ ఇస్ ద మెన్యూ. మనకి బయట అంటే మనం జనరల్గా రెస్టారెంట్స్కి వెళ్తాం కదా, అక్కడ ఎంత ప్రైసెస్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ప్రైసెస్ ఉన్నాయి. మరి ఓవర్ రేటెడ్ అయితే ఏం లేవు. రూమ్కైనా తెప్పించుకోవచ్చు, లేకపోతే మనం డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడైనా మనం ఆర్డర్ చేయొచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరితో వెళ్ళినా ఈ రెసార్ట్కి ఒక మంచి మెమరబుల్ ట్రిప్ అవుద్ది. ఇవన్నీ ఇంకా అన్ని రెసార్ట్స్లో జనరల్గా ఇచ్చే ఐటమ్సే. టీ షాసెట్స్, గ్రీన్ టీ, వాటర్, కెటిల్ అవన్నీ. ఇట్ సైడ్ కూడా మనకి ఒక సైడ్ టేబుల్ ఉందన్నమాట. దాని పక్కన ఒక మినీ ఫ్రిడ్జ్ ఉంది. ఏమైనా ఐటమ్స్ చల్లగా ఉండాలి అనుకుంటే దీంట్లో పెట్టేసుకోవచ్చు మనము. అండ్ ఇట్ సైడ్ చూస్తే మీరు ఏ విండోలోంచి చూసినా బయటికి మొత్తము
చెట్లే కనిపిస్తాయి. ఇవన్నీ మ్యాంగో ట్రీస్. ఎవరో బర్త్డే పార్టీ చేసుకున్నారనుకుంటా. మొత్తం బలూన్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ మన ఆడవాళ్ళ ఫేవరెట్ మిర్రర్. దీని పక్కనే మనకు ఒక వార్డ్రోబ్ ఉంది. మనం తెచ్చిన లగేజ్ అంతా దీంట్లో పెట్టేసేసుకోవచ్చు. అండ్ అంటే ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే పెట్టుకోవడానికి ఒక లాకర్ కూడా ఇచ్చారు ఇక్కడ గోడ్రేజ్ది. దిస్ ఈస్ ద బాత్రూమ్. దీంట్లో మనకి టవల్స్, టాయిలెటరీస్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ షీట్ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అది ఈ వుడ్ మీద వాటర్ పడితే వుడ్ పాడవకుండా ఇదంతా అటాచ్ చేశారనమాట. అండ్ ఇక్కడ హెయిర్ డ్రయర్ కూడా ఉంది. రూమ్ నుంచి బయటికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్లో సిట్అవుట్ ఏరియా ఉంది. ఈవినింగ్స్ హ్యాపీగా ఇక్కడ కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ముచ్చట్లు చెప్పుకుంటూ. ఇక్కడ కూడా మనకి ఫ్యాన్ ఇచ్చారు. అమ్మయ్య, రూమ్ టూర్ అయిపోయింది. ఇంకా బెడ్ ముడతలు చేసేసాయాలి కదా. వచ్చేటప్పుడు నేను కొన్ని స్నాక్స్ అంటే లైక్ ఫ్రూట్స్ తెచ్చాను. అవన్నీ ఫ్రిడ్జ్లో ఉంటే బెటర్ కదా అని ఇక్కడ రియాన్ మొత్తం ఇంకా అవి మ్యాంగోస్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు. తినేసి వచ్చాం కానీ నేను ఏమైనా ఆర్డర్ చేద్దామని మెన్యూ చూస్తుంటే ఇంకా రియాన్ ఆకలి లేదన్నాడు. వాడు ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్కి వెళ్దామా అని ఉన్నాడు. ఇక్కడ చెట్లెక్కి మొత్తం మ్యాంగోస్ కోస్తున్నాడు అనమాట. నేను అలా కొయ్యొద్దు నాన్న అంటే లేదు, వాళ్ళని అడిగాను, వాళ్ళు కోసుకోమన్నారని చెప్పాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం కాదు మేడం అన్నారు. స్విమ్మింగ్ పూల్ మరీ డీప్గా ఉంటే కష్టమని ఈ ట్యూబ్ తీసుకొచ్చాను నేను. వచ్చే ముందు మొత్తము ఎయిర్ తీసేసాను అనమాట, ఈజీగా ప్యాక్ చేయొచ్చులే అని. ఇప్పుడు ఇంకా మొత్తం ఎయిర్ ఫిల్ చేసి రెడీగా ఉంది. రియాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు స్విమ్మింగ్ చేయడానికి. తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాడు. ఇంకా నన్ను నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకో అని చెప్తున్నాడు అనమాట. ఇంకా నేను కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళిపోతాం. మీకు అడిషనల్గా డిస్కౌంట్ రావడానికి నేను ఒక ప్రోమో కోడ్ ఇస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ స్విమ్మింగ్కి సూట్ అయ్యేటట్టు మనం పాలిస్టర్ ఆర్ రేయాన్ అలాంటివి యూజ్ చేయాలి కదా. సో నేనైతే మా హస్బెండ్ టీషర్ట్స్ వాడతానమాట ఎప్పుడు స్విమ్మింగ్కి, అవైతే కంఫర్టబుల్గా ఉంటాయని. లెట్స్ చేంజ్. బయట ఎంత ఎండున్నా కూడా రూమ్లో అస్సలు తెలియట్లేదు. డిమ్ లైట్స్తో చల్లగా బాగుంది. అండ్ ఇక్కడ నేను స్విమ్మింగ్కి వెళ్ళే ముందు మొత్తం హెయిర్ మొత్తం పైకి టై చేసేసుకుంటున్నాను. స్టార్టింగ్లో నేను రిసెప్షన్ దగ్గర బోర్డ్ది పిక్ తీసుకోమన్నాను కదా, అది చాలా హెల్ప్ఫుల్ అయింది. మనకి రెయిన్ డ్యాన్స్ 4 o'clock to 5 o'clock ఓన్లీ 1 టైం ఉంటుంది. సో అది అస్సలు మిస్ అవ్వకండి. స్విమ్మింగ్ పూల్ ఏమో మార్నింగ్ 8 AM to ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. రెసార్ట్లో ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంది. పూల్ కూడా చాలా బాగుంది. కిడ్స్కి సపరేట్గా ఉంది, అడల్ట్స్కి సపరేట్గా ఉంది. మేము ట్యూబ్ తీసుకెళ్ళాం కానీ రియాన్ అదేం వాడలేదు, ఎందుకంటే కరెక్ట్గా వాడి హైట్కి సరిపోయింది అనమాట. అంత డీప్గా ఏం లేదు. పూల్లో మస్తు ఎంజాయ్ చేశాను. అండ్ వాటర్ మొత్తం కారుతున్నాయి అనమాట నేను నడుస్తూ ఉంటే. బట్ ఫుల్ ఆకలేస్తుంది. సో ఏమైనా ఆర్డర్ ఇద్దామని ఇంకా రెస్టారెంట్ దగ్గరకు వచ్చాను. హోల్ రెసార్ట్కి ఇది ఒక్కటే అనమాట రెస్టారెంట్. ఇట్స్ అన్ ఓపెన్ రెస్టారెంట్. ఓన్లీ ఫ్యాన్స్ ఉన్నాయి. అండ్ చుట్టూ చూస్తుంటే మొత్తం గ్రీనరీ ఉంది. వేడిగా ఏం అనిపించలేదు. మేబీ మేము చల్లటి వాటర్లో ఆడొచ్చాము కదా అందుకేమో. బట్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా అంత వేడిగా ఏం అనిపించలేదు, నార్మల్గా ఉండింది. మేమైతే వేడిగా పెరి ఫ్రైస్ ఆర్డర్ చేసాము. ఇంకా ఆర్డర్ రాగానే వెళ్ళి రియాన్ని తీసుకొచ్చేసాను అనమాట. ఎర్లీగా లంచ్ చేసినందుకు చాలా ఆకలేసింది. సో తొందరగా తినేసాము. స్నాక్స్ టైం 4:30 PM to 6 PM. ఆల్రెడీ చాలాసేపు స్విమ్మింగ్ చేశాడు, మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్దామన్నాడు. సో మేము ఇక్కడ రిలాక్స్ అవుతుంటే వాడు హ్యాపీగా వెళ్ళి పూల్లో ఎంజాయ్ చేసి వచ్చాడు. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయేసరికి డిన్నర్ టైం అయింది. డిన్నర్ 7:30 PM to 10:30 PM సర్వ్ చేస్తారు. మేము బఫే ఆప్ట్ చేసాము. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయో మీకు చూపిస్తాను. సూప్ ఉంది, ఇవేమో సలాడ్, ఇదేమో మిక్స్డ్ వెజ్ సలాడ్ అనమాట. రోటీ ఆర్ నాన్ ఏదో ఒకటి పెడతారు. కార్న్ టిక్కీ, వెజిటేబుల్ కర్రీ ఉంది, పన్నీర్ కర్రీ ఉంది, ఆలూ ఫ్రై ఉంది. అండ్ ఇది వెజిటేబుల్ కాకరీ మిక్స్డ్ వెజ్ కర్రీ అనుకుంటా. జీరా రైస్, ప్లెయిన్ రైస్, సాంబార్ ఉంది అండ్ పప్పు కూడా ఉంది. దీంతోపాటు పాపడ్ అండ్ పికిల్స్ అలాంగ్ విత్ కర్డ్ అండ్ రైతా 2 ఉన్నాయన్నమాట. నాన్ వెజ్ స్టార్టర్లోనేమో చిల్లీ ఫిష్ పెట్టారు, చికెన్ కర్రీ
అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్ని టేస్ట్ బాగున్నాయి. డెజర్ట్స్కి వచ్చేసరికి కుబానికా మీఠా అండ్ ఐస్ క్రీమ్. రూమ్ రెంట్ కాకుండా బఫే కాస్ట్ అడిషనల్ అనమాట. ఎందుకంటే మనకి రూమ్తో పాటు ఓన్లీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. సో ఇది అడిషనల్గా పే చేయాలి, 750 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. రియాన్కి అయితే ఫ్రీ ఏమీ ఛార్జ్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద డిషెస్ ట్రై చేసాము అండ్ మేము తిన్న వరకు అయితే అన్నీ బాగున్నాయి. నాన్ వెజ్ ప్రియులం కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ చిల్లీ ఫిష్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ నచ్చింది. పొట్ట నిండా తినేసాము. కొద్దిసేపు అలా వాకింగ్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఒక మంచి స్లీప్ వేయాలి. ఇదంతా రెసార్ట్ నైట్ వ్యూ అనమాట. గుడ్ నైట్ రియాన్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ పిచ్చుకల సౌండ్స్, ఈ కుకురుకు సౌండ్స్ వింటూ లేస్తే ఎంత బాగుంటుంది కదా. ప్రశాంతంగా కూర్చొని గ్రీన్ టీ తాగుతున్నాను. ఇంట్లో ఎలానో మార్నింగ్ అంతా హడావిడి ఉంటుంది. లంచ్ బాక్సులు కట్టడము, ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ కుదరదు కాబట్టి ఇక్కడ ఏ పని లేదు, ప్రశాంతంగా తాగుతున్నాను. అండ్ మార్నింగ్ ఇప్పుడు మీకు రెసార్ట్ మొత్తం చూపిస్తాను. నిన్నంతా మేము ఏమేమి చేసామో చూపించాను కదా. ఇప్పుడు రెసార్ట్ టూర్ ప్లస్ మళ్ళీ ఇంకా ఇండోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్ ఏమున్నాయి అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను. బయట మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాక మనకి రైట్ సైడ్లో రిసెప్షన్ ఉంటుంది. అక్కడ స్ట్రెయిట్ వెళ్తే నేను చూపిస్తున్నాను కదా, మన కార్స్ అన్నీ అక్కడ పార్క్ చేసుకోవాలి. ఫొటోస్ దిగడానికైతే అసలు ప్లేసెస్కి కరువే లేదు. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ విలేజ్ థీమ్తో మొత్తం, అంటే జట్కా బండి అవన్నీ పెట్టారు. సో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి మీకు. నిన్న చెక్-ఇన్ అయ్యేటప్పుడు ఇదంతా ఫుల్ రష్ ఉంది కదా, ఇప్పుడు ఫుల్ ఖాళీగా ఉంది మార్నింగ్ కాబట్టి. అండ్ నేను కూడా అందుకే ఈవినింగ్ ఆ ఎండలో ఏం తీస్తాంలే, మార్నింగ్ అయితే ఫ్రెష్గా మొత్తం చూపించవచ్చు కదా అని ఇంకా ఈరోజు తీస్తున్నాను. రిసెప్షన్ పక్కనే ర్యాబిట్స్ అండ్ పీజియన్స్ ఉన్నాయి. అవి అంటే లాక్ చేస్తున్నాయి. రియానేమో డోర్ ఓపెన్ చేసి ఒక్కసారి పట్టుకుందాం అంటున్నాడు, కానీ అలా చేయకూడదు కదా మనము. రిసెప్షన్లో చెక్-ఇన్ అయ్యేటప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. కిడ్స్తో పాటు అడల్ట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది బావి లాంటిది, బట్ నిజం బావి కాదు. లొకేషన్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో, మీకు ఫొటోస్ దిగి అలసట వస్తుంది అనమాట. అన్ని మంచి లొకేషన్స్ ఉన్నాయి. మీరు అవుట్ఫిట్స్ కూడా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సేమ్ అవుట్ఫిట్స్ అన్ని లొకేషన్స్లో అన్ని పిక్స్ ఏం చేసుకుంటాం చెప్పండి. సో అడిషనల్గా ఒక 2-3 అవుట్ఫిట్స్ అయితే తెచ్చుకోండి. పార్కింగ్కి వెళ్ళే దారిలో ఎగ్జిట్ గేట్ దగ్గర మనకి ఈ సైకిల్ స్టేషన్ ఉంది. సైకిల్స్ అండ్ ఈ బైక్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సైకిల్ అయితే 1 hour రైడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీయే, ఏం ఛార్జ్ చేయరు. బట్ మనము డిపాజిట్ చేయాలన్నమాట, 500 రూపీస్. మనం సైకిల్ రిటర్న్ చేసినప్పుడు ఇచ్చేస్తారు. ఈ బైక్స్ మాత్రం 708 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ అది కూడా జస్ట్ 30 minutesకి. బ్రౌన్ టౌన్ రెసార్ట్లో 13 డిఫరెంట్ స్టే ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా హవేలీ, ఇది బేసిక్ 1. 3 floors 14 rooms ఉన్నాయి. హవేలీ అనేది బేసిక్గా పింక్ సిటీ, అదే అండి జైపూర్ థీమ్లో కన్స్ట్రక్ట్ చేశారు. నేను అన్ని రూమ్స్లోకి వెళ్ళలేను కాబట్టి రిఫరెన్స్ కోసం వెబ్సైట్లో ఉన్న పిక్ పెడుతున్నాను. మీకు లగ్జరియస్గా ప్రైవేట్గా కావాలంటే ఈ కోవిల్లా బుక్ చేసుకోవచ్చు. విత్ ప్రైవేట్ లాన్, మొత్తం ఇదంతా వాళ్ళకే అనమాట. 5 adults and 2 kidsని అకామిడేట్ చేస్తుంది. ఎక్స్ట్రా కావాలంటే మీరు ఎక్స్ట్రా మ్యాట్రసెస్ అడగొచ్చు వాళ్ళని. దీని కాస్ట్ వెబ్సైట్లో 18,000 చూపిస్తుంది. జల్దారా అని బోర్డు ఉంది, బట్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో ఏం చేస్తున్నారో నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే అప్పుడు చూద్దాం. ఫర్దర్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఇంకా చాలా ఓపెన్ స్పేస్ ఉంది అండ్ ఎక్కడ చూసినా మంచిగా డక్స్, బర్డ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఈ రెసార్ట్లో అట్మాస్ఫియర్ ఏదైతే క్రియేట్ చేశారో అది చాలా బాగా అనిపించింది. ఇంకో విల్లా ఆప్షన్ ఆరో విల్లా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెంచ్ స్టైల్లో విత్ పాండీ టచ్ అనమాట ఈ విల్లా. దీనికి కూడా సపరేట్గా ఇలా మొత్తం ప్రైవేట్ స్పేస్ వస్తుంది. ఏమైనా ఎంటీ స్టే ఆప్షన్స్ ఉంటే లోపలికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ రెసార్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది. బ్రౌన్ టౌన్ రెసార్ట్లో స్పా సర్వీసెస్ కూడా ఉన్నాయి, లైక్ అరోమా థెరపీ, స్వీడిష్ మసాజ్ ఇలాంటివన్నీ. బట్ మీరు ఏ సర్వీస్ తీసుకున్నా కూడా అడిషనల్గా ఛార్జ్ ఉంటుంది, అది పే చేయాలి. స్పా పక్కన మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. ఎవరైతే గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఇది చూస్తూ ఉండండి, నేను రెసార్ట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు.
ఇక్కడ చాలా ఫోటో ఆప్షన్స్ ఉన్నాయి కదా. డిఎస్ఎల్ఆర్ అయితే నాట్ అలౌడ్. ఫోటో షూట్స్ చేసుకోవాలంటే మనం సపరేట్గా ఎక్స్ట్రా పే చేయాలి. రూమ్ కాస్ట్లో అది ఇంక్లూడ్ అవ్వదన్నమాట. మీరు రెసార్ట్కి క్యాబ్లో వచ్చినట్లయితే రిటర్న్ మీకు చాలా కష్టం. ఇక్కడ నుంచి ఊబర్ ఇంటర్సిటీ అస్సలు దొరకదు. మీరు ముందే రిజర్వ్ చేసుకున్నా కూడా దొరకదు అనమాట. రిసెప్షన్లో ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ కాంటాక్ట్ దొరుకుద్ది, బట్ వాళ్ళు 2-3 టైమ్స్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నో అదర్ ఆప్షన్. ఇంకా బ్రౌన్ టౌన్ రెసార్ట్ వెబ్సైట్ కాకుండా మీరు బయట ఏమైనా లైక్ యాత్ర ఆర్ అగోడా అలాంటి సైట్స్ నుంచి బుక్ చేసుకున్నట్లయితే బుకింగ్ ఐడి ఉంటుంది కదా, ఒక్కసారి జస్ట్ రిసెప్షన్కి కాల్ చేసి మీ బుకింగ్ అనేది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. వీకెండ్ కాబట్టి ఫుల్గా రెసార్ట్ బుక్ అయింది. అందుకని చాలా అంటే చాలా మంది కిడ్స్ ఉన్నారు. రియాన్ అయితే అసలు అందరితో ఫ్రెండ్షిప్ చేసేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్కి కోర్ట్ ఉంది, క్రికెట్ బాక్స్ ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పండగే పండగ. ట్రాంపలీన్ అండ్ ఆర్చరీ రెండు పెయిడ్ అనమాట. ట్రాంపలీన్ 15 minutesకి 200 రూపీస్ అండ్ ఆర్చరీ అండ్ గన్ షూటింగ్ 5 shots 100 రూపీస్. ఇదంతా లోటస్ పాండ్ అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, బట్ బ్రిడ్జ్ కొంచెం విరిగిపోయిందనమాట, అందుకు క్లోజ్ చేసేసారు. ఇంకో స్టే ఆప్షన్ ఇది. దీని పేరు అనంతం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ ఎల్లో కలర్తో మంచి లుక్ వచ్చింది. ఇది మొత్తం పాండిచ్చేరి థీమ్ అనమాట. దీంట్లో 4 rooms ఉన్నాయి అండ్ దీని ముందు పిక్స్ దిగితే మాత్రం సూపర్గా వస్తాయి. డచ్ స్టైల్ థీమ్ యాంటిక్ ఫర్నిచర్తో డిజైన్ చేసిన ఈ బంగ్లా పేరు హంస. ఒక ఎండ్లో ఉంది కాబట్టి దీనికి ప్రైవేట్ ఎంట్రన్స్ వచ్చింది. సో ఎవ్వరూ రారు ఇట్ సైడ్ అండ్ డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు అనమాట. ఇప్పుడు మనం పూల్ ఏరియాకి వచ్చాము. నిన్న ఎంత రష్ ఉంది కదా, మార్నింగ్ ఎంత ఖాళీగా ఉందో చూడండి. దిస్ ఈజ్ అరౌండ్ 7 AM అనమాట. సో నేను మార్నింగే లేచి ఈ వీడియో మొత్తం రికార్డ్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు వర్కర్స్ పూల్ క్లీన్ చేస్తూనే ఉన్నారు అండ్ స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ వచ్చేసి 8 AM to 8 PM. పూల్ దగ్గర ఉన్న లాన్లో మొత్తం డెకరేట్ చేస్తున్నారు. ఈరోజు ఏదో ఈవెంట్ ఉన్నట్టుంది, రిసెప్షన్ ఆర్ మ్యారేజ్. తమారా, ఇది బ్యాంక్వెట్ హాల్. 400 guestsని అకామిడేట్ చేస్తుందంట. ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ ఏమైనా ఉంటే దీంట్లో చేసుకోవచ్చు. వింటేజ్ సూట్స్, ఇది అనదర్ స్టే ఆప్షన్. 19th century సౌత్ ఇండియన్ హోమ్స్ లాగా ఆ థీమ్లో కన్స్ట్రక్ట్ చేశారనమాట దీన్ని. నేను ఇక్కడ ఆల్ 13 స్టే ఆప్షన్స్ లిస్ట్ పెట్టాను. దీంట్లో మీకు ఏదైతే సూట్ అవుద్దో అది చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. మా వాడు నిద్ర లేచి నేను ఎక్కడున్నానని వెతుక్కుంటూ వచ్చేసాడు. మ్యారేజో రిసెప్షనో కానీ గట్టిగానే ప్లాన్ చేశారు. మొత్తం ఫుల్గా డెకరేట్ చేసేస్తున్నారు. ఇది ఇంకో స్టే ఆప్షన్ లెమన్ సూట్స్. కూర్గులో ఉన్నట్టు ఆ థీమ్తో చేశారనమాట. ఇక్కడ ఈ చిన్న బోట్ ఉంది కదా, ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇక్కడ పిక్స్ దిగుతుంటే కూడా అసలు సూపర్గా వస్తున్నాయి. దీన్ని ఎక్కేటప్పుడు అండ్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కిందంతా ఓపెన్ అనమాట. జస్ట్ మనం స్టెప్ చేయడానికి కొంచెం వుడెన్ పీసెస్ లాగా ఇచ్చారు అండ్ పైనే కొబ్బరి చెట్టు ఉంది. సో అక్కడ స్వీప్ చేసి అతను చెప్తున్నాడు అనమాట, కొబ్బరికాయలు పడతాయి జాగ్రత్త అని. వెదర్ బాగుంది అండ్ రియాన్ సైకిల్ చేద్దామంటే ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాము. అది సీట్ ఏదో పైకి ఉందని అతనితో అడ్జస్ట్ చేయించుకుంటున్నాడు అనమాట. వాడి మనసు అంతా యాక్చువల్లీ ఈ బైక్ మీద ఉండే, అది కావాలన్నాడు. బట్ అది మరీ 700 రూపీస్ ఫర్ 30 minutes కొంచెం కాస్ట్లీ అనిపించింది. సైకిల్స్ అయితే జస్ట్ డిపాజిట్ పే చేస్తే ఫ్రీ కదా. ఆల్రెడీ పొద్దున్న నుంచి రెసార్ట్ మొత్తం తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ సైకిల్తో ఇంకో రౌండ్ వేసా. మాది హిమాలయన్ స్యూట్ కదా, దాని పక్కనే వాయనాడ్ స్యూట్స్ ఉన్నాయన్నమాట. ఇది మొత్తం కేరళ స్టైల్లో ఉంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఓపెన్ టు స్కై బాత్ ఏరియా ఉంది. ఇక్కడ స్టే చేసిన వాళ్ళకి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది తిరిగి ఆకలేస్తుంది, వెళ్ళి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తిందాం పదండి. దీంట్లో బ్రెడ్, బటర్, జామ్ ఇచ్చారు అండ్ ఫ్రూట్స్, పైనాపిల్ అండ్ మస్క్ మిలన్, స్ప్రౌట్స్, వాటర్ మిలన్ జ్యూస్, టొమాటో చట్నీ, కోకోనట్ చట్నీ. బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఇడ్లీ, వడ, ఉప్మా, ఇది సాంబార్, పరాఠా. మా వాడికి ఫుల్ నచ్చింది. పరాఠాతో పాటు కర్డ్ అండ్ పికిల్. ఇది గ్రిల్డ్ టొమాటో అండ్ గ్రిల్డ్ వెజీస్, పాన్ కేక్స్, ఎగ్స్, చాకోస్, కార్న్ఫ్లేక్స్ విత్ మిల్క్, టీ అండ్ కాఫీ. బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ 7:30 AM నుంచి 10:15 AM వరకు. బయటికి వస్తే ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. నాకు కుకింగ్ పని తప్పుద్ది అండ్ రకరకాలు అన్ని డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు పొద్దున్నే. ఇంట్లో ఏముంది, జస్ట్ ఒక్క వెరైటీ టేస్ట్ చేస్తాము. సో అప్పుడప్పుడు ఇలా ఎప్పుడైనా ఒకసారి ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలి.
ఇవే కాకుండా మనకి లైవ్ కౌంటర్ ఉందన్నమాట. అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోసాస్ అండ్ ఆమ్లెట్స్ వేసి ఇస్తున్నారు. ఇవన్నీ చూసి రియాన్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఫేమస్ రీల్ ఉంది కదా, దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ అని, అది పాడుతూ నవ్వుకుంటున్నాం అనమాట. చిన్న పిల్లలకి ఎంత ఎనర్జీ ఉంటుందో కదా. మళ్ళీ ఇప్పుడు స్విమ్మింగ్కి వచ్చేసాడు, కొద్దిసేపు చేస్తాను మమ్మీ అని. ఇది అయ్యాక ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాము. మళ్ళీ 12 o'clock చెక్అవుట్ కదా, సో దానికోసం ఇంకా మొత్తం ప్యాక్ చేసి రెడీ అయ్యాము. అండ్ నేను ఈ రూమ్ కాస్ట్ చెప్పలేదు కదా, మాకు అగోడాలో బుక్ చేశాను. 6,900 రూపీస్ పడింది. ముందే బుక్ చేస్తే ఇంకొంచెం తక్కువ ఉండేదేమో, నేను జస్ట్ 1 day బిఫోర్ బుక్ చేశాను కాబట్టి అంత కాస్ట్ అయింది. మొత్తం రెడీ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకే కొన్ని ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అవి ఉండే అనమాట. సో అవి హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చొని తిన్నాం. ఇంకా నేను ఒక ప్రోమో కోడ్ ఇస్తా అని చెప్పాను కదా డిస్కౌంట్ కోసం, అది BTR 15. ఇది April 1st నుంచి April 30th వరకు ఓన్లీ వెబ్సైట్ బుకింగ్స్ మీద అప్లికబుల్ అవుద్ది. రెసార్ట్ సూపర్ ఉంది కదా, మేమైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము. నేను మోస్ట్లీ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.